సెలబ్రిటీల ప్రేమ పెళ్లి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా సరే అభిమానులు ఎంతో ఎక్సైట్ అవుతుంటారు. కొన్నిసార్లు కొందరు జ్యోతిష్యులు పలువురు నటీనటుల భవిష్యత్తు గురించి అంచనా వేసి చెబుతుంటారు. కొన్నిసార్లు ఇది నిజమైతే కొన్నిసార్లు ఇది జరగదు. గతంలో వేణుస్వామి ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు బాలీవుడ్ లోను సుశీల్ కుమార్ అనే జ్యోతిష్యుడు హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సదరు జ్యోతిష్యుడు జాన్వీ కపూర్ కెరీర్ 2026లో మంచి స్థాయికి వెళ్తుందని చెప్పారు. అలానే ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి చేసుకుంటుందని, ఒకవేళ ఇప్పుడు చేసుకోకపోతే మాత్రం 33 ఏళ్లకు ఆమెకు వివాహం జరుగుతుందని అంచనా వేశాడు. ఓవైపు ఆమె వైవాహిక జీవితం సాఫీగా ఉంటుందని చెబుతూనే గ్రహగతుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా ఇప్పుడు జ్యోతిష్యుడు సుశీల్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నమాట నిజమే. గతంలో ఇతడితోనే పలుమార్లు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. గతంలో ఓసారి మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకుని తిరుపతిలోనే సెటిల్ కావాలనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రామ్ చరణ్ పెద్ది, బన్నీ అట్లీ ప్రాజెక్టు తదితర క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటుందా అంటే లేదని చెప్పొచ్చు. మరి ఆ జ్యోతిష్యుడు ఏ అంచనాతో చెప్పాడో ఏమో. ఇక జాన్వీ బాయ్ ఫ్రెండ్ పేరు శిఖర్ పహారియా. ఓ సందర్భంలో జాన్వీ మాట్లాడుతూ, నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడే శిఖర్ నా లైఫ్ లోకి వచ్చాడు. మేమిద్దరం కలిసి పెరిగాం. అతను నా కలలను తనవిగా ఫీల్ అవుతాడు. అలాగే నేను కూడా అతని కలలు నా సొంతం అనుకుంటా. మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు మేము మద్దతుగా ఉంటామని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్తకు ఇలాంటి లక్షణాలు ఉండాలంటూ చెప్పుకొచ్చింది. ఇక గతంలోనే బోని కపూర్ సైతం శిఖర్ పై ప్రశంసలు కురిపించాడు. మంచి వాడని, అందరితో త్వరగా కలిసిపోతాడని తెలిపారు. జాన్వీతో పరిచయం కాకముందు నుంచే శిఖర్ తనకు తెలుసని బోని అన్నారు. नमस्कार, मैं सुशील कुमार सिंह। जानवी कपूर बॉलीवुड की एक सबसे खूबसूरत और चर्चित अभिनेत्रियों में से एक है। इनकी शादी कब होगी, क्योंकि मुझे शादी का डेट बताने में बहुत मज़ा आती है और मैं निश्चित तौर पर क्लाइंट से पैसे लेता हूँ और बताता हूँ और साल बताता हूँ। जो लोग मंथ पूछना चाहते हैं वो बहुत हाई रेट है और वो मैं बताता भी नहीं, बहुत मुझे कैलकुलेशन करना पड़ता है। तो जो जानवी कपूर का जो साल है, किस साल वो शादी होगी, ये मैटर करता है। तो इनकी कुंडली में जानवी कपूर की जो कुंडली है वह एक भटकी हुई कुंडली है। इससे ज़्यादा मैं नहीं बोलूँगा।